అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. కాంగ్రెస్ మంత్రులకు కూడా హైకమాండ్ ఒక జలక్ ఇచ్చారు. దాదాపు 3 మంత్రులను అధిష్టానం మంత్రి పదవి నుండి తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో 2 లాజిక్లు ఉంటాయి. అది చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒకటి రేవంత్ రెడ్డి ప్లాన్, రెండోది అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇస్తున్నటువంటి ఒక షాక్. ఈ 2 అంశాలు ఉన్నాయి. చాలా క్లియర్గా నేను మీకు చెప్తా. 3 మంత్రులను కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి నుండి తొలగించి మరో 3 కొత్త వాళ్ళని ఆ మంత్రి పదవిలోకి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. దాదాపు రేవంత్ రెడ్డి దగ్గర 2 శాఖలు ఉన్నాయి. ఒకటి మున్సిపల్ శాఖ, హోం శాఖ. ఈ 2 శాఖలు రేవంత్ రెడ్డి వేరే వాళ్లకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. దాదాపు 18 మంది మంత్రులు ఉండాలి. దాంట్లో సుమారు 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 2 మంత్రులు ఉండాలి. ఇంకా 2 మంత్రులను రేవంత్ రెడ్డి పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఈ 2 మంత్రులతో పాటు ఇంకా 3 మంత్రులు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే దాదాపు 5 మంది మంత్రులను ఒకేసారి పెడదామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా, ప్రజా సమస్యలపైన బలంగా మాట్లాడతా. రైట్గా టాపిక్లోకి పోతే దాదాపు 3 మంత్రులను అధిష్టానం తొలగించబోతురట. ఈ 3 మంత్రులను తీసేసే దాంట్లో రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉంది, రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది. రేవంత్ రెడ్డికి 3 మంత్రులు పడతలేరు. 3 మంత్రులు అంటే రేవంత్ రెడ్డికి నచ్చలేరు. ఎందుకంటే ఆ 3 మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేరు. ఆ 3 మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం గురించి ఆ మంత్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నారట. రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎటుపోతున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, లేకపోతే వేమ్ నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ అసలు ఏం చేస్తున్నారు, ఏం కథ, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా 3 మంత్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కొంత రేవంత్ రెడ్డికి అర్థమైనటువంటి వ్యవహారం. రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే నా పైన ఫోకస్ పెట్టిరు మంత్రులు, నా పైన నజర్ పెట్టిరు, నా గురించి తెలుసుకుంటున్నారు, నా బండారం మొత్తం వాళ్ళ చేతిలో ఉందని అర్థమైందో, ఇక రేవంత్ రెడ్డికి అసలు కథ అర్థమైపోయింది. ఇక వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉంటే ఎట్లయినా ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లాన్. అందుకే హైకమాండ్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి లిస్టు కూడా ఇచ్చినట. సార్ ఇగో దాదాపు 15 మంది మంత్రులు ఉన్నారు, నాతోటి 16 మంది. ఇప్పుడు కొత్తగా మంత్రిని తీసుకున్నారు కదా, దాదాపు 16 మంది, ఇంకిద్దరిని కొత్త వాళ్ళని తీసుకోవాలి. ఇగో దీంట్లో దాదాపు 3 మంత్రులు అన్ఫిట్, వీళ్ళు చక్కగా పనిచేస్తలేరు, వీళ్ళని తీసేయాలి, వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలి. వీళ్ళని తీసేస్తే మిగతా మంత్రులకు కూడా భయం కలుగుతుంది. మంత్రి పదవులు చక్కగా లేవు కాబట్టి తీసేస్తున్నారు, మంత్రిగా చక్కగా పనిచేస్తలేరు కాబట్టి తీసేస్తున్నారు అనేది ఒకటి మంత్రులకు కూడా అర్థమవుతుంది. మంత్రులు కూడా గట్టిగా పనిచేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బలంగా పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రులకు సంబంధించిన మార్పులు చేయాలి. వీళ్ళు అన్ఫిట్ సార్, ఫిట్ కాదు, వీళ్ళు గట్టిగా పనిచేస్తలేరు, కాంట్రవర్సీలోకి ఇరుక్కుంటున్నారు, సో వీళ్ళని తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ తోటి ఈ 3 మంత్రుల పైన కంప్లైంట్ ఇచ్చిండు అనేది కూడా వినబడినటువంటి చర్చ. తర్వాత హైకమాండ్ రేవంత్ రెడ్డి కూడా ఒక షాక్. హైకమాండ్ రేవంత్ రెడ్డి కూడా చెప్తారు అవసరం అనుకుంటే, నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు అని చెప్పి మంత్రులను తీసేయలేదు, చక్కగా పని చేయకపోతే ముఖ్యమంత్రిని కూడా తీసేస్తాం, చక్కగా పని చేయకపోతే ముఖ్యమంత్రిని కూడా మారుస్తాం. ఇది హైకమాండ్ రేవంత్ రెడ్డి కూడా చెప్తారు. అధిష్టానం ఓ వైపు రేవంత్ రెడ్డి కూడా షాక్ ఇస్తున్నట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తేనో లేకపోతే రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇస్తేనో 3 మంత్రులను మారుస్తలేరట. మీనాక్షి నటరాజన్ మేడం కూడా మార్చాల్సిందే అని చెప్పిరట. మార్చాల్సిందే, మంత్రులను మారుస్తేనే మంత్రులు చక్కగా పనిచేస్తారు, లేకపోతే చెయ్యరు. కాబట్టి మార్చాల్సిందే అని మీనాక్షి మేడం కూడా చెప్తే హైకమాండ్ ఇప్పుడు మంత్రి పదవులు మార్చబోతురు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అన్ని అంశాలు మాట్లాడదాం. ఆ 3 మంత్రులు ఎవరు? ఫస్ట్ పేరు కొండా సురేఖ పేరు వినబడుతున్నది. కొండా సురేఖకు సంబంధించినటువంటి పేరు చాలా క్లియర్గా వినబడుతున్నది. కొండా సురేఖ బీసీ బిడ్డ. కొండా సురేఖ బీసీ బిడ్డ. మ్యాక్సిమం కొండా సురేఖ మంత్రి పదవి తీసేయవద్దు. కానీ ఎందుకు తీసేస్తున్నాడు తెలుసా రేవంత్ అన్న? రేవంత్ అన్నకు కొండా సురేఖ అంటే పడతలేదు. కొండా సురేఖ సంబంధించినటువంటి ఒక పంచాయతీ వచ్చింది రీసెంట్గా. ఏదైతే సిమెంట్, డెక్కన్ సిమెంట్ ఏదో సిమెంట్ విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు రోహిన్ రెడ్డి ఏదో పిస్తోల్ పెట్టిండని, రివాల్వర్ పెట్టి బెదిరించిండని, తర్వాత కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి ఆయన పోయి వాళ్ళతో మాట్లాడిందని, అప్పుడు కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి పోలీసులు కొండా సురేఖ వాళ్ళ ఇంటికి వస్తే కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డీని కారులో ఎక్కించుకొని ఆమె తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత ఆమె మీడియాతో మాట్లాడింది. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టింది.
రేవంత్ రెడ్డి మా అమ్మని తిట్టిండు, మా అమ్మ ఏడ్చింది, మా అమ్మ బాధపడ్డది, ఇష్టం ఉన్నట్టు అంటాడు, కసురుకుంటాడు, తిడతాడు, మా అమ్మ చాలాసార్లు ఏడ్చింది, ఒకసారి ఢిల్లీలో ఏడిస్తే నేనే పోయి మా అమ్మని తీసుకొచ్చిన. కొండా సుష్మిత చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి దందాలు చేస్తుండు, సెటిల్మెంట్లు చేస్తుండు, భూదందాలకు పాల్పడుతున్నాడు, వాళ్ళ అన్నదమ్ములు దందాలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ మొత్తం రేవంత్ రెడ్డి గురించి బయటపెట్టింది. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయటపెట్టే కార్యక్రమం చేసింది. 2-3 సార్లు కొండా సురేఖ కూడా బాధపడుతూ మాట్లాడింది, ఏందో నాకేం అర్థమైతలేదు అని చెప్పి ఆమె చెప్పింది. అయితే రేవంత్ రెడ్డి అధిష్టానం దగ్గర పోయి ఏం చెప్పినట్ట అంటే కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ కి కొంత డ్యామేజ్ అవుతుంది, కొండా సురేఖ కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నది, కొండా సురేఖ ఊకే ఆమె పంచాయతీ వస్తుంది, ఒకసారి సిఐ కుర్చీలో కూర్చున్నారని చెప్పి, లేకపోతే కొండా సురేఖ కేటీఆర్ విషయంలో ఏదో మాట్లాడిందని చెప్పి, నాగార్జున విషయంలో ఏదో మాట్లాడిందని చెప్పి, లేకపోతే ఇంకేదో ఇష్యూలో కొండా సురేఖ ఉందని చెప్పి, వేములవాడ టెంపుల్ ఇష్యూ అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటే పోతే కొండా సురేఖ కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నది, కొండా సురేఖ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కాబట్టి కొండా సురేఖను తొలగించండి. తర్వాత కొండా సురేఖ పొంగులేటికి వర్తలేదు, ఊకే కొండా సురేఖ మంత్రులతో పంచాయతీ పెట్టుకుంటుంది కాబట్టి తీసేయండి అని రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చింది అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తున్నాడు కదా, అసలు కథ ఏం తెలుసా? రేవంత్ రెడ్డి కొండా సురేఖ అంటే నచ్చలేదు, ఎందుకంటే కొండా సురేఖ వాళ్ళ బిడ్డ రేవంత్ రెడ్డి భాగోత్తం మొత్తం బయట పెట్టింది. తర్వాత కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి గురించి ఎవరైనా కలిసినప్పుడు చెప్తుందట, ఈ రేవంత్ రెడ్డి గిట్లా గట్లా, రేవంత్ రెడ్డి చక్కగా పనిచేయడు, ఏం రాదు, ఇష్టమున్నట్టు వివరిస్తున్నాడు, ఇష్టానుసారంగా తిట్టుడు, ఊకే బెదిరించుడు, వాళ్ళని వీళ్ళని, ఇవన్నీ కొండా సురేఖ కూడా బయట చెప్తుంది. రేవంత్ రెడ్డికి తెలిసిందట. తెలిసి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొండా సురేఖ వద్దు అని కొండా సురేఖ పైన కుట్ర చేసి రేవంత్ రెడ్డి కొండా సురేఖను తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కుట్ర చేస్తేనే తొలగిస్తురా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, కొండా సురేఖను తీసేస్తే మంచిదని చెప్పి మీనాక్షి నటరాజన్ మేడం కూడా హైకమాండ్తో చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. సో అధిష్టానం కూడా కొంత వెరిఫికేషన్ చేసి, అధిష్టానం కూడా కొంత సర్వే చేసి అప్పుడు కొండా సురేఖని మంత్రి పదవి నుండి తొలగించడానికి సిద్ధమైరు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ రెడ్డికి కొంత షాక్ అన్నట్టే ఈ విషయంలో. ఎందుకు షాక్ అంటున్నా అంటే హైకమాండ్ రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ హెచ్చరించినట్టే. ఎట్లా? రేవంత్ రెడ్డి నువ్వు అటు ఇటు చేస్తే నీ పది కూడా తీసేస్తాం, మంత్రులనే తీసేస్తున్నాం, నువ్వు పెద్ద లెక్క కాదు, నిన్ను కూడా తీసేస్తామని అధిష్టానం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు హెచ్చరిక జారీ చేసినట్టే. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా దగ్గర పెట్టుకొని పనిచేయాలి, మైండ్ దగ్గర పెట్టుకొని పనిచేస్తేనే ఇంకా బలంగా అధికారం ముందుకు పోతుంది. సో ఇదొక అంశం, కొండా సురేఖ ఒక అంశం. అయితే రెండోది పొన్నం ప్రభాకర్ని కూడా మినిస్టర్ నుండి తీసేసేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఎందుకు పొన్నం ప్రభాకర్ని తీసేస్తారు? కారణం ఏంటంటే పొన్నం ప్రభాకర్ బలంగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి లెక్కన మైక్ పట్టుకొని ఏది పడితే అది మాట్లాడు, సబ్జెక్ట్ ఉంటుంది పొన్నం ప్రభాకర్ దగ్గర. బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ కూడా సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్తోనే మాట్లాడతాడు, ఇష్టానుసారంగా మాట్లాడు, బలంగా మాట్లాడతాడు. అన్నీ తెలుసు పొన్నం ప్రభాకర్కి. రేవంత్ రెడ్డి వ్యవహారం తెలుసు, రేవంత్ రెడ్డి కథ తెలుసు, రేవంత్ రెడ్డి ఏం చేస్తారో తెలుసు, రేవంత్ రెడ్డి మనుషులు ఏం చేస్తారో తెలుసు, మొత్తం పొన్నం ప్రభాకర్ దగ్గర డేటా ఉంటుంది. ఇంకోటి, పొన్నం ప్రభాకర్ గురించి రీసెంట్గా వార్త వచ్చింది, మీరు చూసిరా? ఒక ఛానల్లో పొన్నం ప్రభాకర్ ఎవరినో ఇబ్బంది పెట్టిండని, పొన్నం ప్రభాకర్ జర్నలిస్ట్ ఎవరినో ఇబ్బంది పెట్టిండని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వార్తకు సంబంధించిన వ్యవహారం వెనకాల కూడా రేవంత్ రెడ్డి హస్తమే ఉందనేది వినబడినటువంటి చర్చ. తర్వాత పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి తీసేయాలి, పొన్నం ప్రభాకర్ను తీసేసి పొన్నం ప్రభాకర్కి పీసీసీ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్పినట్టు హైకమాండ్కి. పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి తీసేసి పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి పదవిని మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వండి, మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇచ్చి పొన్నం ప్రభాకర్కి పీసీసీ అధ్యక్ష పదవి అని రేవంత్ రెడ్డి చెప్పినట్టు. పొన్నం ప్రభాకర్ అంటే కూడా రేవంత్ రెడ్డి పడతలేదు, ఎందుకంటే పొన్నం ప్రభాకర్కి 100% మంచిగా ఉంది బయట మార్కెట్లో. జనాలు కూడా పొన్నం ప్రభాకర్ని మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిగా నడిపిస్తున్నాడు, రోడ్డు రవాణా శాఖ మంచిగా నడుస్తుంది, పొన్నం ప్రభాకర్కి సంబంధించిన మినిస్ట్రీ మంచిగా ఉంది. రాహుల్ గాంధీ కూడా మెచ్చుకున్నాడు, సోనియా గాంధీ మెచ్చుకున్నది, పొన్నం ప్రభాకర్ మస్తు పనిచేస్తున్నాడు, గ్రేట్ అని చెప్పి. అవన్నీ రేవంత్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. పొన్నం ప్రభాకర్కి మంచి పేరు వస్తుంది, తర్వాత పొన్నం ప్రభాకర్ గట్టిగా మాట్లాడగలుగుతాడు, బలంగా మాట్లాడగలుగుతాడు, మాస్ లీడర్, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, కాబట్టి పొన్నం వద్దు. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. ఇంకోటి, రేవంత్ రెడ్డి గురించి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు డేటా తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు, తీసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డికి అర్థమై పొన్నం ప్రభాకర్ మంత్రి పదవిలో ఉన్న మనకు డ్యామేజ్ అవుతుంది, కాబట్టి పొన్నం కూడా వద్దు, పొన్నంకి పీసీసీ అండి, మహేష్ కుమార్ గౌడ్ ఆయనకి మీరు మంత్రి పదవి ఇవ్వండి. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. రెండోది పొన్నం ప్రభాకర్ కదా. మూడోది జూపల్లి కృష్ణారావుని కూడా మంత్రి పదవి నుండి తప్పించబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. అసలు కథ ఏం తెలుసా? చాలా మంది సీనియర్ లీడర్లే చెప్తున్నారు ఈ మాట, తర్వాత సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్తున్నారు. ఏం తెలుసా?
జూపాలి కృష్ణరావు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ వేసిండట. ఆర్టీఐ వేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రభుత్వం పైన ఆర్టీఐ వేసిండట. వేసి అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఏమేం పనులు అవుతున్నాయి, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక డేటాని జూపాలి తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. జూపాలి కృష్ణరావు ఆ డేటా తీసుకుని ఆ డేటా తన దగ్గర పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది మొత్తం ప్రభుత్వం గురించి స్టడీ చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ త్రూ ఈ సమాచారం తెలిసిందో జూపాలి మంత్రి పదవిలో ఉన్న కష్టమే, జూపాలి మంత్రి పదవిలో ఉన్న ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో జూపాలిని కూడా మంత్రి పదవి నుండి రేవంత్ రెడ్డి తొలగించడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇంకోటి, జూపాలి కృష్ణరావు మీడియాలో యాక్టివ్ ఉండలేడని, జూపాలి కృష్ణరావు గట్టిగా బలంగా యాక్టివ్గా పనిచేస్తలేడని, జూపాలి కృష్ణరావు మీటింగ్స్లలో సభలలో పబ్లిక్ మీటింగ్లో పెద్ద కనబడతలేడని, ఆయన ఎంతసేపు సైలెన్స్ ఉంటున్నాడని, అగ్రెసివ్గా లేడని, బలంగా లేడని చెప్పి జూపాలిని తొలగించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. ఒకటి, జూపాలి కృష్ణరావు ప్రభుత్వం గురించి మొత్తం తెలుసుకున్నాడట, ఆర్టీఐసి లెక్కలు మొత్తం తెలుసుకున్నాడట, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది ఏం కథ, అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలకు ఏం జరిగింది ఏం కథ అని జూపల్లి తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి తెలుసు జూపల్లి చాలా తెలివి కల్లోడు, జూపల్లి మొత్తం డేటా తీసుకుంటాడు, ఆయన చాలా ఇంటెలిజెంటు, కాబట్టి మనం ఖచ్చితంగా జూపల్లిని పక్కన పెట్టాలనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకే ఇప్పటి నుండి కాదు ఈ చర్చ, మీరు ఈ మంత్రి పదవులు ఇప్పుడు పోతే అనుకుంటురా, 6 నెలల క్రితమే వచ్చింది ఈ వార్త. మంత్రి పదవుల నుండి రేవంత్ రెడ్డి తీసేయబోతున్నాను 6 నెలల కింద వచ్చినటువంటి వార్త ఇది తెలుసా. ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు, ఎట్లా ఇద్దరికి వస్తుందట, విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారట. అసలు నాకు అర్థం కాలేదు, విజయశాంతికి మంత్రి పదవి ఎందుకు? విజయశాంతి ఏమన్నా గాంధీ భవన్కి ఎప్పుడైనా పోయిందా, లేకపోతే విజయశాంతి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిందా, మీటింగ్లు అటెండ్ అయిందా, సభలకు అటెండ్ అయిందా? విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారట. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్యేకి మంత్రి పదవి, ఆది శ్రీనివాస్కి మంత్రి పదవి ఇస్తారు అంటున్నారు, ఆది శ్రీనివాస్కి మంత్రి పదవి ఇస్తారట. ఎండోన్మెంట్ మినిస్టర్ ఇప్పుడు కొండా సురేఖకి సంబంధించిన పదవి శ్రీనివాస్కి ఇస్తారట, కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఇద్దరు మంత్రులకేమో కొత్త వాళ్ళకి ఈ 3 మంత్రి పదవులు పాతవి ఉన్నాయి కదా, ఇవి తీసేసి కొత్త వాళ్ళకి ఇస్తారట. మళ్ళా దాదాపు 3 రేవంత్ రెడ్డి మంత్రి పదవులకి వెళ్ళి తీసేయబోతున్నాడు. జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. జూపల్లిని తీసేయడానికి కారణం ఏందట అంటే ప్రభుత్వం గురించి మొత్తం జూపల్లి తెలుసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏం కథ, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందనేది జూపల్లి మొత్తం ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకుంటున్నాడు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. జూపల్లి ఉంటే మనకు ప్రమాదం అనేది రేవంత్ రెడ్డికి ఒక లెక్క అర్థమైంది. రేవంత్ రెడ్డి దగ్గర మంత్రులు ఎట్లుండాలంటే ఆయన చెప్పినట్టు వినాలి, కూసో అంటే కూసోవాలి, లేమ్మంటే లేవాలి, అటు తిరగమంటే అటు తిరగాలి, ఇటు తిరగమంటే ఇటు తిరగాలి. కాబట్టి వీళ్ళు అట్లా చేస్తలేరు, వీళ్ళు కాన్స్టెంట్ పని చేస్తున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అది రేవంత్ రెడ్డికి నచ్చదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయవచ్చు, అంత సీన్ లేదు. కోమటిరెడ్డిని తీసేస్తే ప్రభుత్వం పడిపోతుంది. తర్వాత ఇదే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీపియగలుగుతాడా, ఆయనకు అంత సీన్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే మంత్రి పదవికి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారు. బట్టి విక్రమార్కని టచ్ చేయగలుగుతాడు రేవంత్ రెడ్డి, చేయలేడు. సీతక్కని టచ్ చేయలేడు. మరి ఈ మంత్రులనే ఎందుకు ఈ మంత్రుల జోలికి పోతుందంటే ఈ మంత్రుల పైన ఏది వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు, జనాలు వ్యతిరేకంగా ఉన్నారు, ఈ మంత్రులు మంచిగా పనిచేస్తలేరు, మేము సర్వే చేయించినాం, రిపోర్ట్ తెప్పించినాం, ఇవన్నీ ఒక డ్రామా చెప్తున్నాడు. ఈ మంత్రుల పైన సర్వే కూడా చేయించినాం, జనాలు అందరూ నెగిటివ్గా ఉన్నారు, ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదంటారు, జనాలు వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే ఈ మంత్రులను తీసేస్తున్నాం. రేపు చెప్పబోయేది ఇదే. కానీ 3 మంత్రులను రేవంత్ రెడ్డి తీసేయబోతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి అధిష్టానం కంప్లైంట్ ఇచ్చినాడు వీళ్ళని తీసేయాలని చెప్పి. ఇదొక అంశం. హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఉల్టా షాక్ ఇస్తారు. ఏం తెలుసా, నువ్వు చెప్పినట్టు మంత్రులనే తీసేస్తున్నాం, రేపటి రోజు నీ మీద ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి కంప్లైంట్ ఇస్తే నిన్ను కూడా తీసేస్తాం, మంత్రులని తీసేస్తున్నాం, నువ్వు పెద్ద లెక్క కాదు, నిన్ను కూడా తీసేస్తాం. ఇది హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక చేస్తారు, ఇప్పుడు ఒక వార్నింగ్. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మంచిగా కరెక్ట్ పని చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, రేవంత్ రెడ్డి వల్లనే వీళ్ళ మంత్రి పదవులు పోతున్నాయి అంటారు. హైకమాండ్ కొంత సర్వే చేయించారు, మీనాక్షి నటరాజన్ మేడం సర్వే చేయించి అందరు చేయించినా కూడా ఈ మంత్రులకు నిజంగానే నెగిటివ్ వచ్చిందట. కానీ ఈ మంత్రులను తీసేస్తున్నంటే కారణం రేవంత్ రెడ్డికి పడతలేదు. రేవంత్ రెడ్డికి ఈ మంత్రులకు లొల్లులు అవుతున్నాయి, పంచాయతీ అవుతున్నాయి, అందుకే రేవంత్ రెడ్డి మంత్రులను పక్కన పెడుతున్నా అనేది వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.